अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। నాది అల్లాదూర్ మండల్ జడ్పీటీసీగా వస్తాను. నా పేరు మమత. మాది అల్లాదూర్ మండల్ జడ్పీటీసీగా ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీలో అధిష్టానం స్థానికుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. స్థానిక జడ్పీటీసీగా ఆందోళన నియోజకవర్గంలో 7 మండలాల్లో ఒకే ఒక్క జడ్పీటీసీగా గెలుపొందిన వ్యక్తిని భారీ మెజార్టీతో గెలుపొందినాము. అలాంటిది స్థానికంగా మా అల్లాదూర్ మండల్లో పక్క విలేజ్ అయిన వ్యక్తికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అది నాకు తెలియకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మా మనోభావాలను తీసినట్టు మేము భావిస్తున్నాము. నాతో ఉన్న నా కార్యకర్తలకు కూడా చాలా బాధాకరం ఇది. అందుకని చెప్పేసి ఇవాళ నేను నిన్నటి వరకు అధిష్టానం నుంచి ఏదన్నా సమాచారం వస్తుందేమో, ప్రస్తుతం ఉన్న అభ్యర్థి కూడా మాకేమైనా సమాచారం అందజేస్తాడేమో అని చూసాము. కానీ నిన్నటి వరకు మాకు ఎలాంటి సమాచారం అందకపోవడంతో మేము మనోవేదనకు గురై ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసిన వ్యక్తి గతంలో తెలంగాణ భవన్పై రాళ్ళు విసిరేసి కేసీఆర్ డౌన్ అనే వ్యక్తికి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? 2001 నుండి పార్టీ స్థాపించిన నుండి ఇప్పటి వరకు మా ఆయన చాలా కష్టపడ్డాడు. ఎంతో కష్టపడి నా కార్యకర్తలు మేము మా అల్లాదూర్ మండల్లో 14 ఎంపీటీసీలు ఎమ్మెల్యేను జడ్పీటీసీగా మేము గెలుపొందినాం. అయినా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. అలాగే ఎక్కడ చూసినా మాకు అవమానాలే జరిగాయి. అప్పటి నుండి మేము గెలుపొందిన నాటి నుండి ఇప్పటి వరకు మాకు అవమానాలే జరిగాయి. కనీసం మా దగ్గరకు వస్తే కూడా మాకు సమాచారం లేకుండా జరిగాయి. ఏ పని అయినా సరే ఇప్పటి వరకు ఏ సమాచారం లేదు. అందుకే మాకు చాలా బాధ అనిపిస్తుంది. స్థానిక అభ్యర్థి అని చెప్పుకుంటూ తిరుగుతున్న వ్యక్తి ఎలా స్థానికుడు అయ్యాడు? ఇప్పటి వరకు ఆయన అందుబాటులో ఉన్నాడు? ఇంతవరకు నా పక్క విలేజ్ అయినా ఇంతవరకు అతని మొహం నేను చూడలేదు. అలాంటి వ్యక్తి ఆందోళన ప్రజలు ఎలా గుర్తుపడతారు? స్థానిక నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నావు? ఏం చేసావు ప్రజలకు? పార్టీలో ఏదన్నా సేవ చేసావా పార్టీకి? లేకపోతే ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నావా అని మేము నిలదీస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పార్టీలు మార్చుకుంటూ ఇప్పటి వరకు వచ్చావు. మేము కష్టపడ్డ వాళ్ళను మమ్మల్ని వెనక్కి తోసి ఎవరో తెలియని వాళ్ళకు ఇవ్వడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు నాకు మా కార్యకర్తలు కూడా నిలదీస్తున్నారు. ఏమిటక్క మా పరిస్థితి ఏంటి? మనం ఇంత ఉద్యమించాం, ఇంత కష్టపడ్డ వాళ్ళకి వెనక్కి తోసి ఇప్పుడు ఎవరో వస్తే మనం ఎట్లా మన పరిస్థితి ఏంది అని నాకు నిలదీస్తున్నారు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు అనుభవించాము ఇప్పటి వరకు. మాకు ఎలాంటి ఆధారము లేదు, భవిష్యత్తు లేకుండా మొత్తం చేశారు. మమ్మల్ని చాలా అవమానాలకు గురి చేశారు. నేను ఒక మీటింగ్లో చాలా అవమానపడ్డాను. అప్పుడు ప్రస్తుతం మా సార్ లేకుండే ఇంతకుముందు పనిచేసిన వ్యక్తే వాడు ఏం చేసిండు, వాడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని చెప్తే మాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు మా అందరు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మేమేం సేవ చేసింది అనేది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది మా సార్ని తిట్టుంటే.
అందుకే మీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే నా కార్యకర్తలకు, నా ప్రజలకు అందరికీ నేను ముందు చాలా సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము వచ్చాను. నేను 25 ఇయర్స్ అనుకుంటాను. 25 ఇయర్స్లోనే నేను జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. చాలా చిన్న ఏజ్లో గెలవడం జరిగింది. నాకు ఎలాంటి స్వార్థాలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. మాకు ప్రజల సేవ చేయాలి, మా కార్యకర్తలు బాగుండాలి, మేము మా మండలానికి ఇంకా గొప్ప పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము ఇళ్ళకి రావడం జరిగింది. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. పార్టీ అని చేరడం అని ఇప్పటివరకు ఏమీ నిర్ణయించుకోలేదు. చూస్తాము, 2-3 డేస్లో ఆలోచిస్తాను. మాకు ఎన్నైతే విలువ ఉంటుందో, మాకు ఎవరైతే మా ప్రజలకు మాకు న్యాయం చేయాలని మాకు అనిపిస్తే ఆ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నాను. కేవలం నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నా పదవికి కాదు, నా పదవి ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటాను. ప్రజలతోటి నేను గెలిచాను కాబట్టి నేను నా పదవికి రాజీనామా చేయడం లేదు. కేవలం అది పార్టీకే రాజీనామా చేస్తున్నాను. నా ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ నాకు ఉంటుందని, వాళ్ళకి ఎప్పుడూ నేను న్యాయం చేయాలని కోరుకుంటాను, చేస్తాను. సేవ చేస్తూనే ఉంటాము, ప్రజల మన్నలు పొందుతూనే ఉంటాను. నేను పార్టీ ప్రజెంట్గా మాట్లాడాను. మేము తెస్తున్నాం. ఇవాళ కే బ్రహ్మం. నేను అల్లాదుర్గు, ఉమ్మడి అల్లాదుర్గు మండలం అంటే ఈరోజు వట్పల్లి మండల్, అల్లాదుర్గు మండల్ కలుపుకొని ఉన్నప్పుడు అల్లాదుర్గు మండల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షునిగా నేను పనిచేసిన. మరి నేను పార్టీ కోసం 2001 నుంచి ఒక కార్యకర్తగా, ఆ తర్వాత 2010లో పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. మరి పార్టీ ప్రెసిడెంట్ అయినాడు పార్టీలో వేళ్ళ మీద లెక్క పెట్టే మంది ఉన్నారు ఆనాడు 2010లో. మరి అప్పుడు పార్టీలో ఎవరు లేరు అప్పటికి. అప్పుడు ఏ స్థాయిలో అంటే పార్టీ అసలు ఎవరు జీరో, పార్టీ అప్పుడు అంతా లేకుండే మండలంలో. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చింది. మరి ఆనాడు మేము ఎంత కష్టపడి ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసి మేము కష్టపడి మేము సొంతగా డబ్బులు, మా సొంత జేబులకి డబ్బులు ఖర్చు పెట్టి గ్రామాలు తిరిగి కమిటీలు వేసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడి, అప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉండే, భయపడి ఎవరు రాకపోతే కూడా ఏదో అందరినీ ఒప్పించి చేసి అట్లా కాదు, మనం ముందుకు భవిష్యత్తు ఉంది టీఆర్ఎస్ పార్టీకి, మనం ముందు పోదాం నడుండి అని చెప్పి అందరికీ మనం కార్యకర్తలకు ఎట్లా తీసుకొచ్చినామంటే అట్లా కష్టపడి తీసుకొచ్చినాం. అప్పుడు అదే సమయంలో ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ పార్టీని నడపడం ఒకటే కాదు, పార్టీతో పాటుగా పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఉద్యమం చేయడం కూడా ఒక ఎత్తు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతుంది ఆ సమయంలో. మరి కేసీఆర్ గారు ఒక పక్కన, కేసీఆర్ గారు దీక్ష కూర్చున్నారు ఆయన. ఆ టైంలో మల్లిదశ ఉద్యమం జరిగింది కోదండరామ్ గారి సారథ్యంలో. మరి ఆ టైంలో మేము ఉద్యమ పార్టీగా నడిపేయడం జరిగింది ముందుకు. మరి ఉమ్మడి అల్లూరు మండలంలో ఇట్లా ప్రతిసారి 2-3 సార్లు ఎలక్షన్స్ వచ్చినాయి. కోఆపరేట్ ఎలక్షన్లో మేము ఫస్ట్ ఒక కోఆపరేట్ మెంబర్ని గెలుచుకోవడం జరిగింది నా ఆధ్వర్యంలో. ఎందుకంటే పార్టీ ప్రజలు నేను పనిచేసిన కాబట్టి. మరి దాని తర్వాత 6 సర్పంచ్లను గెలిపించినాము. తర్వాత మళ్ళీ 2014లో మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే మొదలొచ్చినాయి. అప్పుడు కూడా 14 ఎంపీటీసీలకు గాను 11 ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపివ్వడం జరిగింది. మరి ఆమెతో వాళ్ళు ఎంపీటీసీలతో పాటుగా జెడ్పీటీసీగా కూడా ఆమెను కూడా గెలిపివ్వడం జరిగింది. మరి జెడ్పీటీసీ తర్వాత ఎంపీపీ పదవి కూడా మేము కైవసం చేసుకున్నాం. మరి అలదురు మండలంను ఒక టీఆర్ఎస్ పార్టీతో నింపేసినాం. మొత్తం టీఆర్ఎస్ పార్టీయే ఉన్నది అక్కడ, ఏం లేకుండా చేసేసినాం. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ 10 రోజుల్లో రావడం జరిగింది. అప్పుడే మరి ఆ 10 రోజుల తర్వాత వచ్చినట్టు ఎమ్మెల్యేని కూడా బాబుమోహన్ గారిని కూడా మేము కళ్ళకు అద్దుకొని పార్టీ ఏది చెప్తే అది చెప్పి చేసినట్టుగా ఆయన అప్పుడే ఒక టీడీపీ పార్టీ నుంచి ఇట్లా వచ్చి పరిచయం లేకుండా కూడా వచ్చి మాకు వస్తే కూడా పార్టీకి మేము అభిమానించి మేము ఏది కాదని లేక పార్టీకి ఎదిరించాక అప్పుడు ఆనాడు కూడా బాబుమోహన్ గారికి కూడా చేసి
ఎంతో 3200 మెజార్టీతో అంత పెద్ద నాయకుడిని కూడా ఓడించే విధంగా మేము డిప్యూటీ సీఎం మామూలు క్యాండిడేట్ కాదైనా ఆ డిప్యూటీ సీఎం క్యాండిడేట్ని కూడా దామోదర్ రాజనరసింహ గారిని కూడా ఓడించడం. మరి అంత కార్యకర్త నేను ఒక్కరిని కష్టపడ్డా నేను అంటలేను, నాతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా కష్టపడ్డారు. మరి ఇంతమంది ఎంపీటీసీలను జెడ్పీటీసీ ఎంపీపీ మొత్తం అల్లూరు మండలం మొత్తం అన్ని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఉన్నారు. ఏ మండలం ఇప్పుడు ఆందోళన నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, అప్పుడు గతంలో, ఇప్పుడు 8. మరి అప్పుడు ఎక్కడ కూడా జెడ్పీటీసీ లేదు, ఒక అల్లూరు ఒకటే జెడ్పీటీసీ. మరి మండల్ కూడా ఎంపీపీ కార్యాలయంలో కూడా మేము ఎంపీపీ జెండా ఎగరేయడం జరిగింది. మరి ఇట్లా పార్టీకి ఎన్నో రకాల సేవలు చేసినాం. మరి మేము చేసినాం కానీ ఇప్పటివరకు పార్టీ నుంచి ఎటువంటి మేము పార్టీ తరఫు నుంచి కానీ అధికార పార్టీ కాబట్టి మాకు ఏమో చేస్తుంది, మాకు కష్టపడ్డ వాళ్ళకి ఏమైనా చేస్తుండొచ్చు. ఎందుకంటే ఉద్యమంలో మేము నష్టపోయినాం చాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కుటుంబాలు నష్టపోయినాయి, వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టి పార్టీని నడపడం జరిగింది. నేను కూడా నేను ఒక 10 రూపాయలు పెడితే వాళ్ళు 2 రూపాయలైనా పెట్టిండొచ్చు పార్టీ కోసం. మరి అంత కష్టపడి పార్టీ కోసం చేసినప్పుడు ప్రతిసారి అభ్యర్థులు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారో ఆందోళన నియోజకవర్గానికి మాకు తెలియకుండా ఎవరో ముఖం తెలియని వ్యక్తులకు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు చూసినా. మరి అప్పుడు కూడా బాబు మోహన్ గారికి ఇచ్చారు, ఆయన మాకు పరిచయం లేదు, మమ్మల్ని కలుపుకపోలేడు. అది జరిగిపోయింది. ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందా అనుకుంటే ఇప్పుడు కూడా తెలియని అభ్యర్థికి మాకు ఇవ్వడం జరిగింది. మరి ఆయన ఎవరో మాకు తెలియదు. ఇప్పటివరకు చూసినాం, చేస్తాడేమో, ఫోన్ కాల్ చేస్తే మాకు పట్టించుకుంటాడేమో అని చూసినాం, కానీ పట్టించుకుంటలేడు. ఇక మాకు అనిపించింది, కార్యకర్తల మందరం మేము మాట్లాడుకున్నాం మొన్న వారం కింద, చూస్తారేమో అని వీళ్ళు కూడా అంటే చూసినాం, రాలేడు, మాకు ఎటువంటి అడగకపోయేసరికి మేము కూడా మనోవేదనకు గురైపోయినాం. బాధ అనిపించి మరి ఇది పార్టీ ఎటుపోతుంది అసలు మాకు అర్థమవుతలేదు. ఎవరికి అడగకుండా ఇక్కడ ఈరోజు పార్టీలో అందరూ తెలంగాణ ద్రోహులు, ఎటువంటి పార్టీకి సేవ చేయని వాళ్ళు చాలా వాళ్ళే వచ్చి చేరిరు ఇక్కడ. మరి ఇంకొక విషయం ఏంటంటే స్థానికుడు అని అంటున్నారు, స్థానిక నినాదం అని అంటున్నారు అందువల్ల. మరి స్థానిక నినాదం ఎక్కడ ఉందయ్యా? నువ్వు స్థానికంగా అందుబాటులో ఉంటావా? నువ్వు అసలు 2000 అప్పుడు రామచంద్రపూర్లో జడ్పీటీసీగా గెలుపొంది నువ్వు స్థానికేతరంగా పోయి ఆడ నిలబడి గెలిచినావు కదా, అక్కడ స్థానికేతరంగా గెలిచినావు అక్కడ. కాబట్టి నువ్వు స్థానిక నినాదం అనేది ఉట్టి మాటలు అవి, అక్కడ స్థానికత్వం కూడా లేదు. అట్లా ఆ విషయానికి వచ్చినప్పుడు నువ్వు పోత్లగూడ గ్రామం, సొంత గ్రామం పోత్లగూడ గ్రామం, మా మండలం అలదురు మండలం. మరి పోత్లగూడ గ్రామంకి నువ్వు దసరా పండుగకే సరిగా రావని చెప్పి ఆ గ్రామస్తులు అంటూ ఉంటారు. మరి మేము మొన్న కూడా తీర్మానం చేసేది అక్కడ, మేము వేయము, ఆయన ఓట్లు వేయమని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మరి ఇవన్నీ మనం చూసినాం పేపర్లలో. మరి ఇప్పుడు మేము ఒకటే అనుకుంటున్నాం, మేము మాత్రం టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నాకు సరిగ్గా తెలియదు, కార్తికేయన్ అంట. మరి ఆయనకైతే మేము ఒప్పుకుంటలేం, మేము ఆయనకు చెయ్యం, ఆయనకు మద్దతు చేయమని చెప్పి మేము కడాఖండిగా కార్యకర్తలు అందరూ నాతో పాటుగా జెడ్పీటీసీ వెంట మేము పార్టీ ప్రెసిడెంట్, మాజీ అధ్యక్షునిగా, మండల అధ్యక్షునిగా నేను, నాతో పాటుగా ఉన్నటువంటి కార్యకర్తలు 1000-1500 మందిని మేమందరం పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ఆ నిర్ణయము పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మాకు లోపల ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా మేము ఆవేదనతోటి 2001 నుంచి పార్టీలో ఉన్నాం. నేను మొన్న అద్దం ముందు నిలబడి కళ్ళకి నీళ్ళు తీసుకున్నా, అయ్యో పార్టీ నిష్పెట్టి పోతున్నాం అని చెప్పి నిన్న మొన్న పార్టీ నిష్పెట్టి పోదామని నిన్న మొన్న గట్టిగా డిసైడ్ అయిపోయినాం. అన్నప్పుడు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి వాస్తవానికి. ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీలో ఉండి పోవాలంటే ఎంతో ఆవేదనతో బాధతో ముందుకు రావడం జరిగింది పార్టీకి రాజీనామా చేయడానికి. ఇప్పటికి కూడా మేము బాధపడుకుంటూనే ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. మరి మలిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లయితే తెలంగాణ సాధించడానికి చేసినామో బంగారు తెలంగాణ అంటున్నాడు, బంగారు తెలంగాణ అయితే రాదు. ఈయన నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ రాదు. మరి నమ్మకం అయితే నాకు లేదు. మరి మలిదశ ఉద్యమం ఏ పార్టీ నుంచి అయితే అవుతుందో ఆ పార్టీకి మేము మద్దతు చేస్తాం, ఫ్యూచర్లో ఆ పార్టీలో మేము చేస్తాం.